హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వామ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం వామ్ పువ్వు తీసుకున్నానండి. ఇది ఎక్కడ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. లీటర్ నీళ్ళ కోసం నేను మీకు కొలత కోసం చెప్తున్నాను. హైబ్రిడ్ శనగ్గింజ అంత వామ్ పువ్వు తీసుకున్నాను నేను ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని దాన్ని నేను హాఫ్ బాయిల్ అయినాక వాటర్ అప్పుడు నేను వామ్ పువ్వు అనేది వేస్తానండి. వామ్ పువ్వు వేసినాక 2-3 పొంగులు రావాలండి. 2-3 పొంగులు బాగా మరగనివ్వాలండి వాటర్ అనేది. కొంచెం దాన్ని గరిటె పెట్టి కొంచెం వాంపుని చితగొట్టుకుంటే చిన్న చిన్న ముక్కల కింద అవుతుందండి. అది వేసుకుని మనం మరగబెట్టుకోవాలండి. 2-3 పొంగులు రావాలండి బాగాను. ఇది మీకు ఎలాంటి కడుపులో నొప్పిగా ఉన్నా కొంచెం లేకపోతే అన్నం అరుగుదల లేకపోయినా అప్పుడు వెంటనే ఒక చిన్న గ్లాసుడు తీసుకుంటే వెంటనే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందండి. చాలా బాగా పనిచేస్తుందండి వామ్ వాటర్ అనేది. మన ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎలాంటి భయం ఉండదండి. ఇది మనం స్వయంగా మన చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం మంచినీళ్ళే వాడుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది 6 months వరకు నిల్వ ఉంటుందండి. ఇది గాజు సీసాలైనా, ప్లాస్టిక్ సీసాలైనా, మెటల్ సీసాలైనా ఎందులో అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మట్టుకు పెట్టకూడదండి, మామూలుగానే పెట్టుకోవాలి. మీకు నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి ఎంతో హెల్త్ పరంగా మంచిదైన వామ్ వాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోయినాక స్టోర్ చేసుకోవాలని దాచుకోవాలి. థ్యాంక్ యూ.